నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. కల్లూరు గ్రామ సభలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ మైన్సా సిందే ఆనందరావు పటేల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లలో పథకాల భాగంగా అమలు పరుస్తున్నటువంటి ఆహార భద్రతా కార్డు, ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తున్నందుకు గాను ఈరోజు మైన్సా మండలంలోని మాంజరి గ్రామంలో గ్రామసభ నిర్వహించగా ఆ కార్యక్రమానికి గాను మైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ గారు హాజరు కావడం జరిగింది. ఆనందరావు పటేల్ గారు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, పేదల పక్షాన నిలబడి పేదల కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అక్కడ తెలపడం జరిగింది. ఎస్టీ 312 లక్ష్మీ ఉమేశ్వర్ బీసీ, 403 లతా భూమాగౌడ్ బీసీ, 520 లక్ష్మీ కుర్ల బీసీ. అది చదివి వినిపిస్తే ఈ పేరున్న వాళ్ళందరూ ఈ గ్రామ సభలో అభ్యంతరం ఉంటే చెప్పొచ్చు. ఈ లిస్టు కూడా నేను ఇంకొక లిస్ట్ ఇక్కడ మన జీబీ దగ్గర పెట్టి ఊర్పాటి శ్రీను, వీరేగారి యోగిత, పసుల పోసాని, గైని లక్ష్మి, ఆలూరి లావణ్య, నిమ్మ రాజవ్వ, అలూర్ వనిత, కదం సరోజ, తొందూరు గంగతాయి, సహిత బేగం. ఒకసారి పేర్లు చదువుతారు, అందరూ వినండి. ఉల్లుల్ల సాయికృష్ణ గౌడ్, జాబ్ నెంబర్ 8 సాయినాథ్ మైదం బీసీ, 154 జాబ్ నెంబర్ గంగమణి పిప్పెర ఎస్సీ, 209 608 సుశీల వంగల బీసీ, 114 సాగర గంగన్న బీసీ. సంవత్సరం నుంచి బాగా అన్న తమ్మి మాట్లాడకు. 10 సంవత్సరం నుంచి మనకు రేషన్ కార్డు లేదు, 10 సంవత్సరం నుంచి ఇండ్లు లేవు. దానికోసం మీరు ఆతృతతోని మరి ఇక్కడ వచ్చిండ్రు. అయితే ఇప్పుడు దీన్ని మనం బెనిఫిట్ తీసుకోవాలా, గొడవ వద్దు. ఎవరు సుఖ ఎలిజిబుల్ ఉంటే ఎవరిది సుఖ మిస్ కాదు. ఇయ్యల్లా రేపు ఎల్లుండి లేకుంటే మండల ఆఫీసులో సుఖ పోయి ఇవ్వచ్చు. ఇక్కడే తీసుకొని మీరు లొలి చేయకుంది. లొలి చేసి ఏమవుతారు, కుక్కుంటారు వెళ్ళిపోతారు, మనకే నష్టం అవుతుంది. మనం అలా వదలద్దు, పని తీసుకోవాలి వాళ్ళకి ఈరోజు. అయితే ఈరోజు మనం మరి ఈ స్కీమ్స్ ఉన్నాయి, ఈ స్కీమ్స్కు మనం బెనిఫిట్ తీసుకోవాలా. ఇప్పుడు పేర్లు చదివినరు, మీకు కొందరికి ఇన్లే, మీరు కొందరికి అర్థం కాలే, అక్కడ పెడతారు. దానిలో పేరు లేకుంటే తొందర ఏం లేదు. మనం ఒక కాగితం వాళ్ళే ఇస్తారు, వాళ్ళే నింపుతారు, మీరు పేరు చెప్పాలి. ఆధార్ కార్డు నంబర్ చెప్పుకుని అందరి ఇండ్లు కానీ ఏది కానీ రాసుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం లొలి చేసి ఏమవుతుంది, లొలి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతే మనకు నష్టం జరగద్దు. మనకు చాలా రోజుల తర్వాత మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం దీన్ని లాభం తీసుకొని వాళ్ళకి ఇండ్లు ఉండొచ్చు. వాళ్ళకి రేషన్ కార్డు అయితే చాలా మందికి లేవు కదా, మరి అందరికీ రేషన్ కూపన్ కార్డ్స్ కావాలి మనకు. కాబట్టి మనకు దానిలో మీరు ఏం తొందరపడకుండా ఇప్పుడు వెళ్ళిపోతే మాకు ఏమవుతుందో ఏం జరుగుతుందో వాళ్ళని ఆఫీసర్స్ వినకుంటే మాకు చెప్పురు మీరు. అట్లా ఏం లేదు, తప్పకుండా అందరికీ న్యాయం జరగాల. ఇలా పార్టీ గిరిటీ అది పాలిటిక్స్ ఏం లేదు. అందరు గరీబోళ్ళకి అందరికి న్యాయం జరగాలని మేము అందరికి చెప్తున్నాం. ఈ పార్టీడో ఆ పార్టీడో అని అటువంటిది ఏం లేదు. అందరికీ న్యాయం జరగాలి, ఎవరికి నష్టం కాకుండా అని చెప్తున్నాం మేము. కాబట్టి మీరు ఈ రోజు చూడలేదు మనకు ఈ రేషన్ కార్డు కానీ ఇప్పుడు మీరు 20 రోజులు పని చేసిన వాళ్ళు దానిలో ఉన్నది భూమి లేకుంటే అలా తప్పకుండా ఇప్పుడు బాగా మీ ఊళ్ళో చాలా పేర్లు వచ్చినాయి. ఆ పేర్లు చదివి అల్లగిడ్డ వాళ్ళ పేరు లేకుంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడే దరఖాస్తు తీసుకోరు మీరు. ఇను అదే ఉన్నోళ్ళు లేనోళ్ళు కాదు అది. అయితే నీకు ఏం కావాలో నీది ఇక్కడ వింటారు. అయితే మనము ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు చాలా మందికి ఇప్పుడు ఇండ్లు లేవు. దానికోసం మీరు తొందరపడకుండా ఇక్కడ దరఖాస్తు పెట్టుండ్రి. కొందరి పేర్లు దరఖాస్తులు అవసరం లేదు, పేర్లు వచ్చినాయి, కొందరు రాలేదు. దరఖాస్తులు తీసుకొని మీరు దాని లాభం తీసుకొని మీకు ఇప్పుడు ఇంకా లొలి చేసుకొని మనం ఇట్లా చేసుకోవద్దు. కాబట్టి ఆఫీసర్లకు అందరికి చెప్తున్నారు, అందరు ఇక్కడే ఉంటారు, రాసుకోండి. మీ సెక్రటరీ ఇక్కడే ఉంటాడు, మీరు తొందరపడకండి. అయితే ఈరోజు ఈ మంచి స్కీమ్ని మనం అందరు లాభపడాలి. ఎందుకంటే మనకి ఇన్ని రోజుల తర్వాత మనకి ఈ స్కీమ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. ఇప్పుడు తెలిసి మాట్లాడుతున్నారు, అది కాదు. మీరు ఇప్పుడు తీసుకొని ఇట్లానే ఉండిపోతారు కనుక మరి మీకు అర్థం చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి పోకుండా ఇక్కడ ఉండాలా. ఈ స్కీమ్స్ మనకు చాలా మరి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మనకు దీన్ని మనం వదలద్దు. రేపు ఇప్పుడు ఇంకా 2 రోజులు అయితే మనకు రైతు భరోసా సుఖ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏ స్కీమ్ అయినా మీరు వదలకుండా ఇక్కడ కూర్చొని అన్ని రాసుకొని మీ గ్రామానికి బెనిఫిట్ తీసుకోవాలి. మనం చేస్తూ సేవ తీసుకుంటాం.